హైదరాబాద్ ఒకప్పుడు పర్ల్ సిటీ అని పిలిచేవాళ్ళు, మనకు తెలుసు. ఇప్పుడు మాత్రం అది మాల్లు, టవర్లు, హైటెక్ బిల్డింగ్స్ తో మిలమిల్లాడే $1 మిలియన్ నగరంగా మారిపోయింది. కానీ ఈ మార్పుల వెనుక, ఈ మెరుపుల వెనుక ఎంత చీకటి ఉందో మనకు తెలుస్తానే ఉంది. నేను చెప్పబోయే పదం కూడా అదే, మీకు బాగా పరిచయం అయింది, రియల్ ఎస్టేట్ స్కామ్. ఈ రియల్ ఎస్టేట్ స్కామ్లే ఈ చీకటి గురించి మొత్తం కూడా చెప్తున్నాయి. ఎందుకంటే మన సిటీలో రియల్ ఎస్టేట్ అవినీతి అంతగా పెరిగిపోయిందనమాట. దానికి అసలు కారణాలు ఏంటి, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అసలు ఈ రియల్ ఎస్టేట్ కరప్షన్ అనేది, ముందుగా క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హైదరాబాద్ లో మనకు తెలుసు, దాదాపు 25 సంవత్సరాల క్రితం, అంటే 2000 సంవత్సరం తర్వాత ఐటీ బూమ్ మొదలైంది. గచ్చిబౌలి, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి ప్రాంతాలు అయితే నిమిషానికి బంగారం లాగా వాటి విలువ పెంచుకుంటూ వచ్చేసాయి. ఆ స్థలాల విలువలు ఏవైతేనే ఒక్కసారిగా 10 పెరిగిపోయినాయి. దాంతో భూములపై దౌర్జన్యం, పేపర్ ఫ్రాడ్స్, డబుల్ సేల్స్, ఫేక్ డాక్యుమెంట్స్, ఇలాంటి స్కామ్లన్నీ కూడా పెరిగిపోయినాయి రియల్ ఎస్టేట్ డీలింగ్స్ లో. రియల్ ఎస్టేట్ ఒక బిజినెస్ కంటే కూడా ఒక పెద్ద గ్యాంబ్లింగ్ లాగా మారిపోయింది. ఇక్కడే అసలు సమస్య ప్రభుత్వ వ్యవస్థలో మొదలవుతుంది. ప్రభుత్వ వ్యవస్థల్లో అవినీతి అనేది ఎలాగంటారా, మనకు తెలుసు, మనలో చాలా మంది ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. రిజిస్ట్రేషన్, లేఅవుట్ అప్రూవల్స్, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ అనుమతులన్నీ కూడా ఒకే చైన్ లో ఉంటాయి. ఎక్కడైనా సరే ఒక అధికారి మాత్రం మన బుట్టలో పడగలిగాడు అంటే మాత్రం ఇంకేముంది, పర్మిషన్ తీసుకొచ్చేయచ్చు. ఇక్కడే అసలు అవినీతికి స్టార్టింగ్ పాయింట్ మొదలవుతుంది. చిన్న ప్లాట్ల నుంచి పెద్ద ప్రాజెక్ట్స్ వరకు కూడా పర్మిషన్స్ పొందడంలో బ్లాక్ మనీ అనేది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తూ వస్తుంది. అధికారుల నుంచి మధ్యవర్తుల వరకు కూడా ఈ వ్యవస్థలో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ జేబులు నింపుకుంటున్నారు. అలాగే చాలా మంది రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రాజెక్ట్ లాంచ్ పేరుతో ప్రజల డబ్బుని కలెక్ట్ చేస్తూ ఉంటాయి. కానీ నిజంగా ఆ భూమి లీగల్ గా ఉందా లేదా అనేది చాలా మంది కస్టమర్స్ చెక్ చేయరు, ఇన్వెస్టర్స్. దాంతో ఫేక్ లేఅవుట్స్, డూప్లికేట్ సర్వే నెంబర్స్, ఇంకా ఫామ్ ల్యాండ్ గా ఉన్న చోట వెంచర్లు కూడా ఏర్పడిపోతున్నాయి. మనం రోజు చూస్తూనే ఉంటున్నాం ఆర్టికల్స్. సో ప్రభుత్వ భూముల్లో ఇలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అంటున్నాం, ఫామ్ ల్యాండ్స్, వ్యవసాయ భూముల్లో అంటున్నాం. సో వీటిని చూస్తే రెగ్యులేటరీ అథారిటీ అంటే రేరా లాంటిది ఉన్నప్పటికీ కూడా చాలా వరకు కూడా ఈ కంపెనీ రూల్స్ మించిపోయి మోసాలు చేసేస్తున్నారు. రాజకీయంగా సపోర్ట్ ఉండటం కూడా ఈ కరప్షన్ కి చాలా స్ట్రాంగ్నెస్ ఇస్తుంది అని చెప్తున్నారు. చాలా మంది డెవలపర్లు రాజకీయ నాయకులతో రిలేషన్స్ పెంచుకొని ల్యాండ్ కన్వర్షన్స్, రిజర్వ్ జోన్ మార్పులు చేసేసుకుంటున్నారు. సో ప్రైవేట్ వెంచర్ పేరుతో ప్రభుత్వ భూములు కూడా లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు. రికార్డులు మార్చడం, బినామీ లావాదేవీలు, మూడో వ్యక్తి పేర్లతో డీల్స్, ఇవన్నీ కూడా ఏం జరుగుతున్నాయంటే వ్యవస్థలో ఓపెన్ సీక్రెట్ గా మారిపోతున్నాయి. మొత్తానికి హైదరాబాద్ లో ఈ భూముల విలువలు పెరగడం అనేది కూడా మరొక సైకలాజికల్ గా కరప్షన్ ని పెంచి పోషిస్తుంది అని చెప్పి విశ్లేషకులు చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇంకా కొంచెం దూరంలో కొనుక్కుంటే చౌకగా దొరుకుతుంది అనుకుంటూ వెర్రివాళ్ళలాగా పెట్టుబడులు వెళ్తున్నారు అని చెప్తున్నారు కొంతమంది అబ్జర్వర్స్. ఈ ఆతృతనే కొంతమంది స్కామ్స్టర్లు క్యాష్ చేసుకుంటున్నారు. నకిలీ రిజిస్ట్రేషన్లు, అబద్ధపు వెబ్సైట్లు, ఫేక్ ప్రాజెక్ట్స్ పేరుతో మధ్యతరగతి ప్రజల్ని ఇలాగే మోసం చేస్తున్నారు. ఇంకా దానికి తోడు ఉన్నటువంటి మరో సమస్య ఏంటంటే పొలిటికల్ లాబింగ్. ఒక పెద్ద బిల్డర్ కు సపోర్ట్ గా ఉన్నటువంటి ఒక పొలిటికల్ లీడర్ ఎవరైనా ఉంటే అతను ఏ రకమైనటువంటి రూల్స్ అయినా తిమ్మిని బమ్మి చేసేయచ్చు. జిహెచ్ఎంసీ రూల్స్ ప్రకారం హైట్ లిమిట్స్ అనుకోండి, బిల్డింగ్ హైట్ లిమిట్స్ అనుకోండి, పార్కింగ్ స్థలాలు, ఫైర్ సేఫ్టీ వంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా సార్లు బైపాస్ అయిపోతున్నాయి. అంటే అవన్నీ కూడా ఉల్లంఘించబడుతున్నాయి. సో ఇది కేవలం కరప్షన్ మాత్రమే కాదు, మన సేఫ్టీ కూడా చాలా ప్రమాదకరం. ఇంకా ప్రజల అవగాహన కూడా చాలా తక్కువ. ఎందుకంటే డబ్బులుంటే కొనుక్కుందాం అని చూస్తారు, కానీ ఇవన్నీ కూడా ఎంతమందికి అవగాహన ఉంటుంది చెప్పండి. చాలా మంది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే సేఫ్ మనీ అని నమ్ముతూ ఉంటారు. కానీ డ్యూ డిలిజెన్స్ చేయటం, లీగల్ వెరిఫికేషన్ చేయడం, రేరా సర్టిఫికేషన్స్ ఇవన్నీ కూడా వెరిఫై చేయడం మాత్రం మర్చిపోతూ ఉంటారు. దీని రిజల్ట్ గా ఏమవుతుంది, చాలా మంది తమ జీవితాంతం చేసుకున్నటువంటి పొదుపు మొత్తం కూడా ఇట్లాంటి స్కాముల్లో పోగొట్టుకుని ఆఖరికి చివరికి ఏమీ లేని వాళ్ళగా మిగిలిపోతున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా స్కామ్లకు చాలా మిక్స్డ్ రోల్ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే కొంతమంది బిల్డర్స్ భారీగా అనౌన్స్మెంట్లతో తమ ప్రాజెక్టులను సూపర్ లగ్జరీగా పెద్ద సినిమా చూపించేస్తున్నారు. నిజానికి ఆ భూమి ఏవైనా పొలిటికల్ డిస్ప్యూట్స్ లో ఉన్నా, లేదంటే లీగల్ డిస్ప్యూట్స్ లో ఉన్నా సరే అది మాత్రం బయటికి చూపనివ్వరు. రెగ్యులేటరీ బాడీస్ కూడా ఈ పొలిటికల్ ప్రెషర్ తో కామ్ గా ఉంటాయి. ఎందుకంటే అవి చెప్తే అక్కడ వాళ్ళకు కూడా జేబులు ఎక్కడ నిండా పోతాయని చెప్పేసి భయం. కానీ ఇలాంటి సంఘటనలు మాత్రం తెలంగాణ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కంట్రోల్ అథారిటీ అంటే రేరా అని మరింత స్ట్రాంగ్ అయితే చేస్తున్నాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వ్యవస్థలు ఉన్నాయి, భూముల డిజిటల్ మ్యాపింగ్, రియల్ టైం వెరిఫికేషన్ వంటి చర్యలు ఈ అవినీతిని తగ్గించే ప్రయత్నాలు. కానీ కోర్టులు కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ మోసాలపై కఠినంగానే వ్యవహరిస్తున్నాయి. కొంతవరకు అవినీతి అనే మలుపు ఒక చట్టంతో మాత్రమే ఆగదు కదా, అది ప్రజల్లో వచ్చేటటువంటి చైతన్యంతోనే జరుగుతుంది.
ప్రజల్లో వచ్చేటటువంటి ఆలోచనల్లో మార్పుతోనే జరుగుతుంది. ప్రజలు అవగాహన మరింత పెంచుకోవాలి. ప్రాపర్టీ కొనే ముందు లీగల్ డాక్యుమెంట్స్ అనేవి కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. బ్లాక్ మనీ డీలింగ్స్ అస్సలు చేయకూడదు. మనం చేసే ప్రతి అవినీతి ఒప్పందం, కరప్షన్ అగ్రిమెంట్ కూడా మన భవిష్యత్తు అంటే మన భవిష్యత్తులో ఉండబోయేటటువంటి మన నగరాన్ని మరింతగా చెడగొట్టేస్తుంది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ ఈరోజు డెవలప్మెంట్ కి ఒక సిగ్నల్ గా నిలుస్తోంది. కానీ ఆ డెవలప్మెంట్ వెనకాల ఉన్నటువంటి ఈ యొక్క కరప్షన్ ఛాయలు అనేవి తొలగించకపోతే భవిష్యత్తులో భవనాల కంటే కూడా భ్రమణ నగరంగా మారిపోతుంది. రియల్ ఎస్టేట్ లో మన నమ్మకం మన చేతుల్లోనే ఉంది. అవగాహన అనేది ఉంటే మోసం జరగదు. ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటే ఇలాంటి కరప్షన్స్ ని మనం అవాయిడ్ చేయొచ్చు.